మలుచుకునేందుకు వీలుగా పాలసీని కూడా రూపొందించారు. అందుకనుగుణంగానే మద్యం ధరలను కూడా పెట్టారు. వీటి ద్వారా ప్రభుత్వ ఆదాయానికి గండిపడ్డమే కాకుండా ప్రైవేటు వ్యక్తులకు పార్టీకి బాగా లబ్ధి చేకూరిందనేటువంటి అంశంలో పెద్ద ఎత్తున కూడా ఆరోపణలు వచ్చాయి. ఆ ప్రక్రియలోనే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి అప్పట్లో ఈ పాలసీకి సంబంధించినటువంటి రూపొందించడంలో కీలకంగా వ్యవహరించినటువంటి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి మనోజ్ సిసోడియా కూడా ప్రస్తుతం అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక ఫైనల్గా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేశారు. ఆయన్ను ఈడీ కార్యాలయానికి తరలించబోతున్నారు. రేపు కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత 10 రోజుల పాటు ఆయన కస్టడీ కూడా కోరబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవితను కూడా ఈ కేసులో అరెస్ట్ చేసిన తర్వాత వారు విచారిస్తున్నటువంటి పరిస్థితి. కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఆమెకు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీకి తీసుకున్న తర్వాత విచారణ చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ను కూడా అధికారికంగా రేపు అరెస్ట్ చూపించడం, కోర్టు ముందులో ప్రవేశపెట్టడంతో పాటుగా వెంటనే కూడా ఆయన కస్టడీని కోరేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన కస్టడీకి తీసుకోవాలి. ఎందుకంటే ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళినప్పటికీ, ఇవాళ హైకోర్టును ఆశ్రయించినా కూడా ఖచ్చితంగా ఈ కేసులో ఆయన మీద ఉన్నటువంటి ఆరోపణలు, వారు తయారు చేసినటువంటి ఛార్జ్ షీట్లో అంశాలను కూడా ప్రస్తావించారు. ఈ కేసులో ప్రతి ఒక్కరిపైన చర్యలు తీసుకోకపోతే ప్రభావితం చూపేటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టనే ఉద్దేశంతోనే అరెస్ట్ చేశారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టుకు అయితే మాత్రం ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరఫున ఆప్ కూడా సుప్రీంకోర్టుకు రేపు అత్యవసరంగా విచారించాలని చెప్పి మరొకసారి కోరబోతోంది. ఇంకొక వైపు ఆయన్ను సిబిఐ సంబంధించినటువంటి ప్రత్యేక కోర్టులో కూడా హాజరుపరచబోతున్నారు. సో రేపు ఏదైతే ఈడీకి ఆయన కస్టడీకి ఇస్తారా, లేకపోతే ఆయనకి ఏమైనా ఉపశమనం లభిస్తుందా అనేది కూడా రేపు తెలుస్తుంది. మొత్తానికి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన తర్వాత ఆప్ ఆందోళన చేస్తోంది. భారతీయ జనతా పార్టీ కక్షపూరితంగా ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత సాధారణ జనరల్ ఎలక్షన్లో రాజకీయంగా లబ్ధి చేకూర్చేందుకు, లేదా ఏదైతే ఆప్స్తో పాటుగా ఇండియా కూటమిని దెబ్బతీసేందుకే ఈ రకంగా వ్యవహరిస్తోందని చెప్పి ఆరోపిస్తున్నారు. ఇంకొక వైపు ఈ కేసులో ఉన్నటువంటి ప్రధానంగా ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో అనేక రకాలుగా దీన్ని ఎదుర్కొంటున్నటువంటి వారందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుతో ఇంకే విషయాలు బయటకు వస్తాయి, ఆయన విచారించిన తర్వాత ఎలాంటి అంశాలు వెలుగు చూడబోతున్నాయి, ఇటు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అలానే రాజకీయంగా లేదా ప్రైవేటుగా వ్యక్తులుగా ఉన్నటువంటి వారు, దీంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వారందరిలో కూడా ఒక టెన్షన్ అయితే మాత్రం మొదలైందని చెప్పొచ్చు. రాజకీయంగా కూడా తీవ్ర దుమారం రేపబోతోంది. అలానే ఢిల్లీలో ఇది ఒక పెద్ద కుదుపు అని చెప్పొచ్చు. అక్కడ మొత్తం కూడా పరిస్థితులంతా కూడా కొంత ఆందోళనకరంగా ఉన్నాయి. రాజకీయంగా కూడా దీన్ని ఇండియా కూటమి రేపు పెద్ద ఎత్తున నిరసించేటువంటి పరిస్థితి. ఇంకొక వైపు ఆప్ కూడా దీనిపైన నిరసనలకు పిలుపునిచ్చింది. మొత్తానికి ఢిల్లీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. అటు అరవింద్ కేజ్రీవాల్